మావోయిస్టుల కదలికలపై యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుందని అంతర్రాష్ట్ర బలగాలతో జాయింట్ ఆపరేషన్ జరుగుతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. 60 ఏళ్లు పైబడ్డ మావోలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక మావోయిస్టుల కదలికలపై డీజీపీ మహేందర్ రెడ్డి ములుగులో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి ప్రాంతాల పోలీసు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఎల్లప్పుడూ కొనసాగించే విధంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ కంటిన్యూగా చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు సీనియర్ అధికారులతో కలిసి మన అంతర్రాష్ట్ర బార్డర్లో ఈ మధ్యకాలంలో నిర్వహించినటువంటి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏఓపీ ఏదైతే ఉందో పూసుగుప్పలో విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వెంకటాపూర్ సర్కిల్ హెడ్ క్వార్టర్లో కొత్తగూడెం, ములుగు, భూపాల్పల్లి, మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలామంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. మన సెంట్రల్ కమిటీలో 20 మందిలో దాదాపుగా 11 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే మొత్తం మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో దాదాపుగా 130 మంది తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఉండడంతో వారందరూ కూడా సరెండర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధుమిత్రులకి వారందరూ కూడా విజ్ఞప్తి, ఈ సరెండర్ అయిన వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడమే కాకుండా వాళ్ళు జనజీవన శ్రేవంతిలో కలిసే విధంగా అన్ని చర్యలు కూడా పోలీస్ శాఖ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు ఈ అంతర్రాష్ట్ర బార్డర్లో అప్రమత్తంగా ఉండి ఇటు సిఏపిఎఫ్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్,